తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల స్కామ్ కేసులో ఈడీ అధికారులు స్పీడ్ పెంచారు. ఇవాళ ఈడీ విచారణకు ఏపీకి చెందిన బాధిత గొర్రెల కాపర్లు హాజరు కానున్నారు. ఇప్పటికే విచారణకు హాజరు కావాలంటూ అధికారులు వారికి నోటీసులు జారీ చేశారు. ఏపీకి చెందిన గొర్రెల కాపర్లు మోసపోయామని గతంలోనే ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా విచారణకు రావాలని ఈడీ అధికారులు పిలిచారు. మరొకవైపు ఏసీబీ దర్యాప్తు కొనసాగుతున్న కేసులో ఈడీ అధికారులు ఎంట్రీ ఇవ్వడం సంచలనం రేపింది. ఏపీ గొర్రెల కాపర్లకు ఇవ్వాల్సిన 2 కోట్లను మధ్యవర్తులు ఎగవేసినట్టుగా విచారణలో గుర్తించారు.